ఇప్పుడు మన దేశ జనాభా 136 కోట్లు, 100 కోట్లు పెరిగింది 75 ఏళ్లలో. మనం సాధించిన ఘన విజయం ఏడవాలో నవ్వాలో తెలియదు. 30 కోట్లు అప్పుడు, ఇప్పుడు 136 కోట్లు. ఈ అభివృద్ధిని ఎవడో ఆపక్కర్లేదుగా. ఇది ఎవడు ఆపేది? ఎవరు చేయమని చెప్పక్కర్లేదు. దీన్ని ప్రోత్సహించాల్సిన పనే లేదు ఇక్కడ. 136 కోట్లు. కానీ ఆవేదనాపూర్వకమైన సమాచారం ఏమిటో తెలుసా? 30 కోట్ల జనాభా ఉన్నప్పుడు నా దేశంలో పేదవాళ్ళు 80% ఉన్నారు. 136 కోట్ల జనాభా ఉన్నప్పుడు కూడా నా దేశంలో పేదవాళ్ళు 80% ఉన్నారు. అమృతోత్సవాలు నిజంగా జరుపుకుందుకు మనకు అర్హత ఉందా? ఆ పేదవాళ్ళ దారిద్ర్యం తొలగనంత వరకు, ఆ గుడిసెల్లో ఉన్న వాళ్ళకి కాస్త మేడ కాపోయినా చిన్న గూడైనా లేనంత వరకు మనకి జరుపుకునే అర్హత ఉందా? ఇది విద్యార్థులు తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. నేను బాగా చదువుకున్నా, మా నాన్న మంచి కాలేజీలో చేర్పించాడు, నాకేదో ఫీజు రీయింబర్స్మెంట్ కూడా వచ్చింది, నేను ఇది అయిపోగానే ఆస్ట్రేలియా వెళ్ళిపోతా, అమెరికా వెళ్ళిపోతా, ఇక్కడి నుంచి ఎప్పటికే ఓ అమ్మాయిని సెట్టింగ్ చేసి పెట్టేసుకున్నా, తీసుకుని వెళ్ళిపోతా, ఏకంగా గొడవ లేదు, మేమిద్దరం సుఖంగా ఉంటాం అక్కడ, మళ్ళీ ఎప్పుడో వస్తాం, వచ్చేటప్పుడు విమానం దిగుతాం, వాటర్ బాటిల్ వేసుకుని వస్తాం, ఈ దేశంలో నీళ్లు మాకు నచ్చవు, అందుకని తిరుగుతాం, ప్రపంచం ఓ నెల్లాళ్ళు తిరుగుతాం, పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతాం, శ్రీశైలంలో అభిషేకం చేస్తాం, కాశీలో అభిషేకం చేస్తాం, కనకదుర్గ పూజ చేస్తాం, దేశాన్ని మాత్రం దోచుకు తింటాం. ఇది వాళ్ళ సిద్ధాంతం.